ప్రియమైన దేవుని వారలారా, బాలురు నోట దేవుని మాట సెమినర్ బైబిల్ సెమినరీ పిర్జాదిగూడ జేబీఆర్సి నందు జరుగుతూ ఉంటున్నది కనుకనే 14-15 తర్వాత 16 రోజుల మటుకు జరుగుతున్నటువంటి ఈ బైబిల్ సెమినార్ లో పిల్లలు ఏ విధంగా అయితే నేర్చుకొని దైవ జ్ఞానాన్ని ఎంత చక్కగా చెబుతున్నారో మీరే వారి నోటి ద్వారా మీరు వినండి. అలాగనే ఎందరైతే దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేయాలనుకుంటున్నారో వారందరూ పిర్జాదిగూడ జేబీఆర్సీకి వచ్చి నేర్చుకునవలసిందిగా ప్రభుపేట నేను కోరుచున్నాను. ఎందుకంటే ఈ దినమున పసిబాలు అనబడుతున్నటువంటి వారిని ప్రభు శిక్షలోను బోధల్లోనూ తల్లిదండ్రులు అనబడుతున్న వారు పెంచలేకపోతా ఉంటున్నప్పుడు, అలాగనే పిర్జాదిగూడ జేబీఆర్సీ నందు ఆ పిల్లలను దైవ భక్తిలోను అలాగనే దైవ జ్ఞానములోను పెంచడం అన్నది జరుగుతుంది. కనుక పిర్జాదిగూడలో జేబీఆర్సీ నందు ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. అలాగనే ప్రతి శుక్రవారం సామెతల గ్రంథ వివరణ కూడా చెప్పబడుతుంది. అలాగనే పిల్లలను పడుతున్న వారికి దైవ జ్ఞానం అనేది చక్కగా నేర్పించడం అన్నది జరుగుతుంది. పిర్జాదిగూడ హైదరాబాద్, మేడ్చల్లి, మల్కాజిగిరి అనబడుతున్న డిస్టిక్ లో ఉంటుంది. కనుకనే ఎందరైతే నేర్చుకోవాలన్న ఆలోచన భావన కలిగిన వారు ఇక్కడికి వచ్చి దైవ జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించండి. మీరు నేర్చుకునవలసిందిగా ప్రభుపేట నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మీరే వినండి వారి నోటిలో నుంచి దేవుని మాటలు ఎలా వస్తున్నాయో. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట వందనాలు. ముందుగా నేను చెప్పబోయే అంశం ఏమనగా, ప్రభు మాటలు పద్యాలైతే ఈత నేర్చిన నీవు నీట మునగదవేమి, నీతి నేర్చిన నీవు నిజము పలుకదవేమి, అన్ని తెలిసిన జ్ఞాని పలుకకుండుట కంటే ఏమి తెలియని కుక్క ఏడుకు మిన్న కదరా, చెవిగలవాడు వినుగాక, బ్రతుకు విలువ తెలిసిన వాడు బ్రతుకుగాక. బైబిల్ చరిత్ర. బైబిల్ గ్రంథం అన్నది కథల పుస్తకం కాదు. బైబిల్ గ్రంథం అనేది చరిత్ర పుస్తకం. బైబిల్లోని 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు హెబ్రీ లాంగ్వేజ్ లో రాశారు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు గ్రీక్ లాంగ్వేజ్ లో రాశారు. బైబిల్ ని 43 మంది భక్తులు దేవుని ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి రాశారు. బైబిల్ మొత్తం పూర్తి కావడానికి 1600 years పట్టింది. బైబిల్ ని మొదట ప్రింట్ చేసిన వ్యక్తి జాన్ గుటెన్బర్గ్ 1455 లో జర్మన్ లోని లాటిన్ లాంగ్వేజ్ లో దీన్ని ముద్రించారు. మన ప్రపంచ చరిత్రలోనే మొదటగా ముద్రించిన పుస్తకం బైబిల్. బైబిల్ ని ఇంగ్లీష్ లో హోలీ బైబిల్ అంటారు, తెలుగులో పరిశుద్ధ గ్రంథం అంటారు. అదే గ్రీక్ లో అయితే బిబ్లియా అని అంటారు. బిబ్లాస్ అనగా పుస్తకాల సమూహం, బిబ్లియా అంటే పుస్తకం. బైబిల్ ఎప్పుడు మనం పరిశీలించి ఆనందంగా చదువుకోవాలి. ఎందుకు పరిశీలించాలి అంటే కొంత అచ్చట, కొంత ఇచ్చట, కొంత పాత నిబంధనలో, కొంత కొత్త నిబంధనలు ఉంది. కాబట్టి బైబిల్ ని జాగ్రత్తగా పరిశీలించి చదువుకోవాలి. బైబిల్ ని మొదట జంతువుల చర్మం పైన, రాళ్ల పైన రాశారు. ఇక్కడికి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని మాట్లాడారా, ఇక్కడ కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే ఈ రోజు నేను చెప్పబోతున్న అంశం ఏమనగా, ప్రభు మాటలే పద్యాలైతే. మొదటిగా ఈత తెలిసిన నీవు నీట మునగవేమి, నీతి తెలిసిన నీవు నిజము పలకవేమి, అన్ని తెలిసిన జ్ఞాని పలుకుతుండు కంటే ఏమి తెలియని కుక్క ఏడుపు మిన్నా కదరా, చెవి కలిగిన వాడు వినుగాక, బ్రతుకు విలువ తెలిసిన వాడు బ్రతుకుగాక. అలాగనే మొత్తం బైబిల్ గ్రంథంలో 66 బుక్స్ ఉంటాయి. అదే పాత నిబంధన చూసుకుంటే 39, కొత్త నిబంధన చూసుకుంటే 27. అలాగనే ఈ బైబిల్ మొత్తం పూర్తి కానికి 1600 years పట్టింది. అలాగనే దీన్ని ఎంతమంది భక్తులు పూర్తి చేశారంటే 43 భక్తులు దీన్ని పూర్తి చేశారు. అలాగనే ఎవరు మొదటిగా బైబిల్ ని ముద్రించారని ఆలోచించగలిగితే జాన్ గుటెన్బర్గ్ 1455 లో ముద్రించారు. అలాగనే మొదటిగా ముద్రించిన పుస్తకం ఏదంటే బైబిల్. అలాగనే దీన్ని మొదటిగా ఏ లాంగ్వేజ్ లో ముద్రించారు, బైబిల్ ఏ లాంగ్వేజ్ లో ముద్రించారు, లాటిన్ భాషలో. ఎక్కడ అంటే జర్మనీలో ముద్రించారు. అలాగనే యానిమల్ స్కిన్ మీద, ఇంకా చెట్ల మీద, ఇంకా అలాగనే రాతి మండల మీద దీన్ని మొదటిగా రాశారు. అవన్నీ కలిపి రాసినదే బైబిల్.
అలాగని బైబిల్ ఎలా చదువుకోవాలంటే మొదటిగా బైబిల్ ఎలా చదవాలంటే చాలా భయభక్తులతో చదవాలి, ఆనందంగా చదవాలి, అలాగని చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకు జాగ్రత్త చదవాలంటే బైబిల్ అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే కొంత అచ్చట అంటే కొత్త నిబంధనలకు వచ్చాం, పాత నిబంధనలకు వచ్చాం, అవన్నీ కలుపుకొని చదువుకుంటేనే మనకు అర్థమవుతుందండి. అలాగనే దాన్ని మనం జాగ్రత్తగా చదవాలి. ఒకవేళ బై మిస్టేక్ లో మనం తప్పుగా ఇట్లా చదివినామంటే దాన్ని మనం జీవిత ప్రకారంగా అనుసరిస్తాం. కాబట్టి జాగ్రత్తగా దాన్ని చదువుకోవాలి. జాగ్రత్తగా చదువుకున్న దాన్ని విని బట్టి కట్టి చెప్పేసి వదిలేసినట్టు కాకుండా మన జీవిత ప్రకారంగా దాన్ని అనుసరించేటట్లు మనం చేసుకోవాలి. అలాగనే మనం బైబిల్ని ఎలా ఎవరి ప్రేరణ ద్వారా రాశారు అంటే మనుషుల ప్రేరణ ద్వారా దేవుడు రాశారు కాదు. దేవుడు తన ప్రియకుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ మనలోకి ప్రేరేపించి బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మీ అందరూ ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికి వందనాలు. వెరీ గుడ్. కొట్టండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే ప్రభు మాటలే పత్యాలైతే. ఈత తెలిసిన నీవు నీట మునుగుదవేమి, నీతి తెలిసిన నీవు నిజం పలకవేమి, అన్ని తెలిసిన గాని పలకకుండుట కంటే ఏమి తెలియని కుక్క విన్నా గదరా. చెవిగలవాడు వినును గాక, బ్రతుకు విలువ తెలిసి బ్రతుకును గాక. బైబిల్ అనేది కథల పుస్తకం కాదు, బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. దావీదు చరిత్ర, అబ్రహాం చరిత్ర, ఇసాక్ చరిత్ర, ఇలాగ చూసుకుంటే చాలా ఉంటాయి. బైబిల్ ని మొట్టమొదట ముద్రించిన వ్యక్తి జాన్స్ గుటెన్బర్గ్. ఆయన బైబిల్ ని 1455లో ముద్రించారు. మొదటిగా ముద్రించిన గ్రంథం బైబిల్ మనుషుల జ్ఞానంతో రాయబడలేదు. బైబిల్ దేవుని పరిశుద్ధాత్మ ప్రేమతో రాయబడింది. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన. మనం బైబిల్ను ఎప్పుడు భయభక్తులతో ఆనందంగా పరిశీలిస్తూ చదవాలి. ఎందుకు పరిశీలిస్తూ చదవాలి అంటే కొంత అచట కొంత ఎచట ఉంటుంది కాబట్టి పరిశీలిస్తూ చదవాలి. అప్పుడే మనకు బైబిల్ అనేది అర్థమవుతుంది. కనుక ప్రియులారా, మనం ఎప్పుడు బైబిల్ని భయభక్తులతో కలిగినప్పుడే మనకి దేవుని జ్ఞానం లభిస్తుంది. ఈ సమయాన్ని ఇచ్చిన దేవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు ప్రభు మాటలే పద్యాలైతే. ఈత తెలిసిన నీవు నీట మునగవేమి, నీతి తెలిసిన నీవు నిజము పలకవేమి, అన్ని తెలిసిన జ్ఞాని పలికి ఉండుట కంటే ఏమి తెలియదు కుక్క ఏడుపు వినదు గదా. చెవిగలవాడు వినును గాక, బ్రతుకు విలువ తెలిసిన వాడు బ్రతుకును గాక. ఇప్పుడు బైబిల్ చరిత్ర. బైబిల్ అనేది కథల పుస్తకం కాదు, బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. దాని మొట్టమొదటి ముద్ర వేసిన వ్యక్తి ఎవరంటే జాన్ గుటెన్బర్గ్. 1955లో ముద్రించారు. 1455లో ముద్రించారు. ఏ భాషలో ముద్రించారంటే లాటిన్ లో ముద్రించారు. లొకేషన్ జర్మనీ. లాంగ్వేజ్ జర్మన్. బైబిల్ ని ఎలా చదవాలంటే సంతోషంగా ధ్యానించుతూ చదవాలి. అప్పుడే మనకు బైబిల్ జ్ఞానం అనేది వస్తుంది. బైబిల్ ని ఇంగ్లీష్ లో హోలీ బైబిల్ అంటారు, తెలుగులో పరిశుద్ధ గ్రంథం అంటారు. బైబిల్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందంటే 1600 years పట్టింది. బైబిల్ ని దేని మీద రాశారంటే యానిమల్ స్కిన్, స్టోన్స్, 3 bags. బైబిల్ ని ఎంతమంది రాశారంటే 43 members రాశారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. వెరీ గుడ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే అంశం పేరు ప్రభు మాటలు పద్యాలైతే. ఈత తెలిసిన నీవు నీట మునగవేమి, నీతి తెలిసిన నీవు
నిజము పలుకవేమి అని తెలిసిన జ్ఞాని పలకకుండట కంటే ఏమి తెలియని కుక్క ఏడుపు మిన్న కదరా. చెవిగలవాడు బ్రతుకునుగా వినుగాక. వినుగాక. బ్రతుకు విలువ తెలిసి బ్రతుకును. బైబిల్ చరిత్ర. బైబిల్ అనేది కథల పుస్తకం కాదు. బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. దావీదు చరిత్ర, సొలొమోన్ చరిత్ర, అబ్రహాం చరిత్ర, అట్లా చూసుకుంటే ఇంకా దండి చరిత్రలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. 66 పుస్తకాలు. 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ ఎంతమంది రాశారంటే 43 మంది రాశారు. ఎలా రాసిండు? దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. ముద్రని అనిమల్స్ స్కిన్ మీద, స్టోన్స్ మీద, ట్రీ బార్డ్స్ మీద రాశారు. బైబిల్ గ్రంథాన్ని మొదటిగా ముద్రించిన వ్యక్తి జాన్ గుటెన్బర్గ్ 1455 లో ముద్రించారు. ఆ బైబిల్ గ్రంథాన్ని భయభక్తులతో బైబిల్ ని మనము భయభక్తులతో ఆనందంగా చదవాలి. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. చెప్పు. అందరికి కూడా వచ్చిన మీ అందరికి ప్రభు మీటకు నా వందనాలు. నేను చెప్పబోయేది బైబిల్ చరిత్ర. బైబిల్ చరిత్ర. బైబిల్ అనేది ఎన్ని పుస్తకాలు ఉంటాయి అంటే 66 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధన 27 ఉంటాయి. పాత నిబంధనలో 39 ఉంటాయి. బైబిల్ అనేది ఎంతమంది భక్తులు అంటే 43 మంది భక్తులు రాశారు. బైబిల్ ని మొదట ముద్రించినది జాన్ గుటెన్బర్గ్ 1455 లో. బైబిల్ గ్రంథాన్ని కథల పుస్తకం. బైబిల్ అనేది కథల పుస్తకం కాదు. బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. ఎంతమంది రాసిండ్రు? 43 మంది భక్తులు రాశారు. బైబిల్ ను ఎలా చదువుకోవాలి? బైబిల్ ని పరిశీలించి ధ్యానించి చదువుకోవాలి. గనక అందరికి వందనాలు. థ్యాంక్ యూ. రెడీ. ప్రియమైన దేవుని వారులారా, కూడి వచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చెప్పబోయే క్షణం ఏంటంటే ప్రభు మాటలే పద్యాలైతే. ఈత తెలిసిన నీవు ఈత ములుగదవేమి అన్ని తెలిసిన జ్ఞాని నీటం పలకకుండు కంటే ఏమి తెలియని కుక్క ఏడుపు విందు కదరా. చెవిగలవాడు వినుగాక. బ్రతుకు విలువ తెలిసిన వాడు బ్రతుకునుగాక. బైబిల్ హిస్టరీ. హౌ ద బైబిల్ ఈజ్ నాట్ ఏ స్టోరీ. ద బైబిల్ ఇట్ ఈజ్ ఏ హిస్టరీ బుక్. How many members wrote the Bible? 43 members wrote the Bible. First, write the Bible. John Gutenberg. First printing. First printed. చెప్పండి అండి. John Gutenberg. 1455. In the language Latin. In Germany. Location Germany. It is written on animal skin, stones, tree bards. 1600 years to complete Bible. First printed Latin language. 66
books in Bible. Old Testament 39, New Testament 27. We read Bible with a happiness. థ్యాంక్ యూ. Thank you all. అందరికి అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన అందరికీ వందనాలు. చెప్పు. ఊరు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా వందనాలు ఆ, చేస్తున్నాను. బైబిల్ అన్నది కథల పుస్తకం కాదు. బైబిల్ అన్నది చరిత్ర పుస్తకం. చరిత్ర పుస్తకం. ఉమ్. బైబిల్ ని 43 మంది రాశారు. బైబిల్ ను బైబిల్ ని ఆనందంగా ఆనందంగా చదవాలి. ఉమ్. బైబిల్ ను 66 పుస్తకాలు ఉంటాయి. 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన. థ్యాంక్ యూ. అందరికి అందరికి వందనాలు. ఆ, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం పేరు 66 పుస్తకాలు. పాత నిబంధన 39. అది ఆది కాండము, నిగ్రహ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సాముయేలు గ్రంథము, రెండవ సాముయేలు గ్రంథము, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పద్మగీతము, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. వెరీ గుడ్. ఆ, ఇప్పుడు కొత్త నిబంధన 27 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులు, కొలసి, మొదటి దశనిక, రెండవ దశనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతు, ఫిలమోను, ఎప్రిలు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. ఈ అవకాశం ఇచ్చినందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. ముందుగా యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం 66 పుస్తకాలు. పాత నిబంధన 39. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండం, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సామ్యుయేలు, రెండో సామ్యుయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నాహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన 27 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, మొదటి దశలోనిక, రెండో దశలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలేమోనుకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. ప్రియమైన నిర్మాణ నేను చెప్పబోయే అంశం పేరు 66 పుస్తకాలు. పాత నిబంధన 39. ఆది కాండము, నిగమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సాముయేలు,
రెండవ సామ్యులు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఇషయా, ఇర్మియా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. వెరీ గుడ్. కొత్త నిబంధన 39. 27. కొత్త నిబంధన 27. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమా పత్రిక, మొదటి కొరింథీయులు, రెండవ కొరింథీయులు, గలాతీ, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలస్సీ, మొదటి దశలోనిక, రెండవ దశలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఎబ్రీలకు, యాకోబు, మొదటి తిమోతి, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా ప్రకటన గ్రంథం. వెరీ గుడ్. తబీబులు ఆడుతున్నావు. నెక్స్ట్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం బైబిల్లోని 66 పుస్తకాలు. పాత నిబంధన 39 పుస్తకాలు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సాముయేలు, రెండవ సాముయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. వెరీ గుడ్. కొత్త నిబంధన 27 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమిలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు, రెండవ కొరింథీయులు, గలతీ, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలస్సీలు, మొదటి తెసలోనికలు, రెండవ తెసలోనికలు, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలిమోనుకు, హెబ్రీలకు, మొదటి పేతురు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా ప్రకటన గ్రంథం. వెరీ గుడ్.